Welcome to PM7 Politics. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 67,192 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,825 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుండి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. నేడు తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అర్చకులు. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో ఒకటి రామకృష్ణ తీర్థ ముక్కోటి. గోగర్భం డ్యాం పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ తెల్లవారుజామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు టీటీడీ అధికారులు. అక్కడ భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీటి వసతిని కల్పించనున్నారు. సాయంత్రం పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. ఈ 2 పర్వదినాలను పురస్కరించుకొని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తిరుమలకు వచ్చారు. భార్యతో కలిసి ఈ రోజు తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకొని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.